ఒకప్పుడు శ్రీరాముడు సీతమ్మని వెతుకుతున్నాడు. అప్పుడు ఆ పని కోసం హనుమంతుడు సిద్ధమయ్యాడు. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే హనుమంతుడు వెంటనే దూకలేదు. హనుమంతుడు 40 రోజులు తపస్సు చేశాడు. మాట్లాడలేదు, ఏం రియాక్ట్ కాలేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు, శక్తి అంటే గోల కాదు, శాంతిలో నుంచి వస్తుంది. ఆ 40 రోజుల మౌనంలో ఆయన తన మనసు, తన ఆత్మ, తన శక్తి అన్నీ ఒకే దిశలో పెట్టాడు. ఆ మౌనంలోనే ఆయనకు నిజమైన రియలైజేషన్ వచ్చింది. నేను హనుమంతుడను కాదు, నేనే శక్తిని అని అనుకున్నాడు. 41 రోజు ఒక్కసారిగా లేచి జై శ్రీరామ్ అని గట్టిగా గర్జించి ఒక్క దూకుడుతో సముద్రాన్ని దాటి సీతమ్మను చేరుకున్నాడు. అది ఆయన జీవితంలోనే టర్నింగ్ పాయింట్ అయ్యింది. మనం సైలెంట్గా ఉంటాం, సమయం అంతా వృధా అయిపోతుందని అనుకుంటాం. కానీ నిజానికి ఆ సైలెన్స్ గాడ్ ప్లాన్ చేస్తున్నాడు అని అర్థం. అలాగే నేను కూడా 40 రోజులు గ్యాప్ తీసుకున్నా. ఇది నాకు బ్రేక్ కాదు, ఇది నా ప్రిపరేషన్. ఇప్పుడు మన టీఆర్కే స్టోరీస్ ఛానల్ మళ్ళీ కంబ్యాక్ అయ్యింది. కొత్త డివైన్ స్టోరీస్తో, కొత్త పాజిటివ్ ఎనర్జీస్తో, హనుమంతుడి ఇన్స్పిరేషన్తో. బికాస్ సమ్ టైమ్స్ గాడ్ డస్ నాట్ స్టాప్ యువర్ జర్నీ, హీ జస్ట్ ప్రిపేర్స్ యువర్ నెక్స్ట్ లీప్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు నడిపించండి.